లక్ష్మీనారాయణ గారు ఏమంటున్నారు? లక్ష్మీనారాయణ గారు, నమస్కారం. ఇక్కడ కుమారస్వామి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు గమనించి ఉంటారు. దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అంటూ ఉన్నారు. సో మీరు పోరాటం చేసిన దానికి ఏమైనా ఫలితం వచ్చింది అనుకుంటూ ఉన్నారా? అంటే మనం అంతా ఎవరు పోరాటం చేశారు ఎవరనేది ఇది, ఎందుకంటే మనం అందరం కలిసి సమిష్టిగా చేస్తున్న పోరాటం. ఒక వ్యక్తి పోరాటం వల్ల అయ్యేది కాదు. అక్కడ ఆఫీసర్స్ అసోసియేషన్, ట్రేడ్ యూనియన్స్, తర్వాత మాలాంటి వాళ్ళు వీళ్ళంతా కలిసి మనం అందరం ఆ స్టీల్ ప్లాంట్ అన్నది, విశాఖ ఉక్కు అన్నది ఆంధ్రుల హక్కు. ఇప్పుడు విశాఖ ఉక్కు అన్నది తెలుగు వాళ్ళ గుండె చప్పుడు. సో ఆ స్టీల్ ప్లాంట్ కోసం అందరం ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు కుమారస్వామి గారు రావడం, ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని వారు మాట్లాడినట్టు తెలుస్తోంది. కాబట్టి ఇది మంచి శుభ సూచకం. కాబట్టి వీటిని త్వరగా ప్రభుత్వం దగ్గరికి, ఆయన ఏమన్నారంటే ఇక్కడ విషయాలన్నీ కూడా నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళి దీని మీద సరి అయిన నిర్ణయం తీసుకునే విధంగా నేను చేస్తానన్నారు. ఇట్స్ ఎ వెల్కమింగ్ స్టెప్. కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతే బాగుంటుంది. దానికి సింప్లెస్ట్ సొల్యూషన్ ఏంటంటే సెయిల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విలీనం చేయడం. అది అన్నిటికన్నా సులభం. ఎందుకంటే సెయిల్ వాళ్ళకి వాళ్ళ సొంత గనులు ఉన్నాయి. తర్వాత మనకు విశాఖపట్నంలో పోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి వచ్చే కోల్ కానీ కోక్ కానీ అన్ని ప్రాంతాలకు కావాల్సింది ఇక్కడ తీసుకొని మనం ఇక్కడ నుంచి పంపించవచ్చు. కాబట్టి ఇది లాభసాటిగా ఉంటుంది. విన్ విన్ సిచ్యువేషన్ ఎవరికి. కాబట్టి ఈ విధంగా జరిగితే బాగుంటుంది అన్నది మంచి విషయం. కాబట్టి త్వరలో కుమారస్వామి గారు దీన్ని తీసుకువెళ్ళి అక్కడ పరిష్కారం తీసుకొస్తారని అందరూ కోరుకుంటున్నారు. అంటే ఛత్తీస్గఢ్లో ఇదే విధంగా ప్రైవేటీకరణ కోసం చెప్పిన ఆ ప్లాంట్కి ఆదుకోవటానికి 10,000 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అట్లాగే ఒరిస్సాలో ఉన్న మరో ప్లాంట్కి కూడా 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకుంది. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్కు మాత్రం తక్షణం కోలుకోవాలి అంటే కనీసం 10,000 కోట్ల రూపాయలైనా ఇవ్వాలి అని యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో అది ఇప్పటికిప్పుడు కేంద్రం ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందండి మీకు? ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీలో పనిచేయాలి. దానికోసం కావాల్సిన కోక్ కానీ, ఆ తర్వాత వచ్చేసి ఐరన్ ఓర్ మైన్ కానీ, ఐరన్ ఓర్ కానీ మనకు కావాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 9,000 నుంచి 10,000 కోట్లు ఏదైతే మనకు స్టీల్ ప్లాంట్ కు ఇమీడియట్ గా కావాలో దాన్ని ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం దాన్ని గ్రాంట్ చేసి ఆ తర్వాత సెయిల్ లో విలీనం చేసి, ఎందుకంటే సెయిల్ సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల దీంతో వాళ్ళు ఎక్స్పాన్షన్ కోసం వెళుతున్నారు. ఎందుకంటే 2030 సంవత్సరానికి భారతదేశం యొక్క స్టీల్ కెపాసిటీ 300 మిలియన్ టన్నులు పెంచాలన్నది లక్ష్యం స్టీల్ పాలసీ. ఇప్పుడు సుమారుగా మనం 140 దగ్గర ఉన్నాం. ఇంకా 160 మిలియన్ టన్నులు రావాలంటే ఇంకా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కెపాసిటీ పెంచడానికి వీలైనంత స్థలము ఉంది, మనకు అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విధంగా స్టీల్ పాలసీని మనం కనుక రియలైజ్ చేసుకోవాలంటే విశాఖపట్నం స్టీల్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఇందులో 10,000 కోట్లు అన్నది ప్రభుత్వం ఇమీడియట్ గా రిలీజ్ చేస్తే డే టు డే ఏదైతే ఉన్నదో ఖర్చులు వీటన్నిటికి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇంకా అతి సులభమైన సొల్యూషన్ కూడా మేము చెప్పాం. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్రపతి పేరున ఉన్నాయి. ఆ వాట్లకు సుమారుగా బ్యాలెన్స్ షీట్ లో 82 కోట్ల రూపాయలు మాత్రమే దాని విలువ చూపించారు. దాన్ని యాక్చువల్ గా ఈ రోజు మార్కెట్ వాల్యూ తీసుకుంటే సుమారుగా 70,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయల దాకా దాని విలువ. కాబట్టి ఇప్పుడు విశాఖ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ప్లాంట్ కనుక ట్రాన్స్ఫర్ చేయగలిగింది ఆటోమేటిక్ గా ఇంత డబ్బు అంటే ఇంత విలువ ఉన్న భూములు ఇక్కడికి వస్తాయి. వాటిని మన బ్యాంకుల్లో మనం గ్యారంటీగా చూపించి ఈ 10,000 కోట్లు తీసుకురావడం చాలా సులభం అవుతుంది. కాబట్టి అది సింప్లెస్ట్ సొల్యూషన్ ప్రభుత్వానికి కూడా. కాబట్టి అది కనుక చేయగలిగినా కూడా ఇమీడియట్ గా డబ్బుల బదులు ఈ భూమిని ట్రాన్స్ఫర్ చేసేసి దాన్ని మనం బ్యాంకులో ఉంచి ఆ కావాల్సిన అమౌంట్ మనం తీసుకురావచ్చు. కాబట్టి ఇది కూడా ఒక సులభమైన విధానం కేంద్ర ప్రభుత్వానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.